ప్రైవేట్ విద్యా సంస్థలతో ప్రభుత్వ సంస్థలే విద్యా సంస్థలే ముద్దు అనే నినాదంతో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందుకు సాగుతుంది. అయితే ఈసారి విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుంది. 15వ తారీఖు అంటే ఈ నెల 15వ తారీఖు విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా బాలబాలికలు పాఠశాలకు చేరుకునే సమయం ఆసన్నమవుతుంది. దీనిపై అటు రేవంత్ రెడ్డితో పాటు సీఎంతో పాటు అటు జిల్లా స్థాయి అధికారులు, జిల్లా స్థాయిలో ఉన్న విద్యాశాఖ అధికారులు, అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా పెద్ద ఎత్తున బడిబాట కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. దీంతో ప్రభుత్వ పాఠశాలే ముద్దు అనే నిదానంతో ముందుకు సాగుతున్నటువంటి అంశం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. దీనిపైన ప్రభుత్వ ఉపాధ్యాయులు అదేవిధంగా పేరెంట్స్ ఎలాంటి పరిణామాలు కొనసాగుతున్నాయి, వెళ్తున్నటువంటి ఫీల్డ్లో ఎలాంటి పరిణామాలు కొనసాగుతాయి, ముఖ్యంగా మనం ఏదైతే నర్సంపేట ఉన్నటువంటి ఇంగ్లీష్ ప్రాథమిక పాఠశాలలో ఉన్నాం, మనతో మాట్లాడేందుకు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం, ముఖ్యంగా వీరు ఎలాంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే మనం అనుకుంటున్నాం ప్రభుత్వం నుంచి ప్రధానంగా ఒక ఎజెండా కూడా వచ్చేసింది, ప్రైవేటు పాఠశాలలు వద్దు, ప్రభుత్వ పాఠశాలే ముద్దు, ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలలో చేరాలని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక నినాదం తీసుకొచ్చారు. దానిపైన మీరు ఇప్పటికే బడిబాట కార్యక్రమంలో ముందుకెళ్తున్నారు. ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా విద్యార్థులు బడిబాట బట్టనున్నారు, బడికి రాబోతున్నారు. వారికి ఎలా స్వాగతం పలకబోతున్నారు, ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా రూపుదిద్దుకుంటున్నాయి తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఏమంటారు, అసలు ఎట్లా ఉందనుకోవచ్చు, దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలో వాళ్ళ ఫీజులు ఉంటుంది, వాళ్ళు ఏమో పేరెంట్స్ కూడా ఆహ్వానించరు, ఏం చేయరు. ఇక్కడ మా పాఠశాలలో పేరెంట్స్ వచ్చినా కూడా వాళ్ళను మాకు ఆహ్వానించి మా స్టడీ కూడా, మా పిల్లలు, మా సార్లు కూడా అంత ఎడ్యుకేషన్ ఉండదు, అంత క్వాలిఫైడ్ టీచర్సు. ఇక్కడ భోజనం, మధ్యాహ్న భోజనము, యూనిఫాము, బుక్స్ ఇవి చేస్తాం. ఇక్కడ బాగా అనుభవం గల టీచర్సు ఉంటారు. వీళ్ళు చాలా మంచి క్వాలిఫైడ్ టీచర్సు. మా సార్లందరూ బాగా పనిచేస్తున్నారు. ఇక్కడ మధ్యాహ్న భోజనం కూడా బాగుంటుంది, అది నేను కూడా పర్యవేక్షణ చేస్తా. ఇక్కడ స్కూల్ హెడ్ మాస్టరు కె కుమ్రయ్య, LFLHM ఇక్కడనే స్థానికంగా నా లోకలు. అంటే మా పిల్లలకు కూడా జాగ్రత్తలు బాగా చూసుకుంటాం. స్టడీ కూడా వర్క్ బుక్స్ అయినా టీచింగ్ అయినా పర్లేదు, ఏదైనా కూడా మేము స్టాండర్డ్ చెప్తాం. పేరెంట్స్ కూడా వాళ్ళకు ఇన్ఫర్మేషన్, పిల్లవాళ్ళు ఎందుకు రాలేదు అని కూడా ఫోన్ చేసి పిలుస్తుంటాం. వాళ్ళకు మీ అబ్బాయి ఎందుకు రాలేదు ఈరోజు, ఎందుకు స్టడీ వెనుకబడతాడు మరి అని కూడా వాళ్ళకు చెప్తాం. ఈ స్కూల్ కూడా మంచి డెవలప్ చేయాలని ఇప్పుడు మా స్కూల్లో అందరూ క్వాలిఫైడ్ టీచర్స్, అందరు టైంకు, ప్రేయర్ కూడా టైంకు ఉంటుంది. ప్రేయరు కాగానే మాకు మధ్యాహ్నం భోజనం ఉంటుంది. ఉదయం సోమవారం నాడు వెజ్ బిర్యానీ ఉంటుంది, ఎగ్ ఉంటుంది, కర్రీ ఉంటుంది, 3 రకాల కర్రీ ఉంటుంది. మళ్ళీ మంగళవారం రోజు అది జావా ఉంటుంది. జావా ఇప్పుడు పిల్లలే కాకుండా మేము కూడా అందరం జావా తాగినాకనే పిల్లలకు పోస్తాం. మంచి ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్లో అందరికీ 9% వస్తే మా పిల్లలకు 13% వచ్చింది బ్లడ్లో. అది ఇక్కడ క్వాలిఫై అందరు. ఇప్పుడు కూడా చాలామంది పిల్లలు బడిబాట కూడా తిరుగుతాను. మొత్తం నర్సంపేట స్పందన బాగా వస్తుంది. రోజు పేరెంట్స్ వచ్చి కూడా మంచి బాగా స్పందిస్తున్నారు. బాగున్న స్కూల్ అని చెప్పిండు. మొన్ననే 5th క్లాస్కు సైనిక్ స్కూల్ కరీంనగర్ ఒక అబ్బాయికి వచ్చింది. 20 మందికి జ్యోతిరావు పూలే అన్ని క్వాలిఫై ఎగ్జామ్స్ కూడా మా సార్లు క్వాలిఫై వాళ్ళను బాగా చేస్తారు. మీరు హెడ్ మాస్టర్గా మీ టీంతో జనాల్లోకి వెళ్తున్నారు, ముఖ్యంగా బడిబాట కార్యక్రమం వెళ్తున్నారు. అక్కడ తల్లిదండ్రుల నుంచి ఎలాంటి స్పందన? మంచి స్పందన వచ్చింది. తల్లిదండ్రులతోటి మంచి స్పందన వచ్చింది. మీ స్కూల్కు బాగా గుడ్ నేమ్ ఉన్నది వరంగల్ జిల్లాలోనే, బాగా స్పందన వచ్చింది. ఇప్పుడు కూడా ఈ 30 మంది 20 మంది వచ్చి అడ్మిషన్ తీసుకొని పోయిండ్రు. చాలా స్పందన వస్తుంది. ఇప్పుడు డెప్యూటీస్ నుంచి వచ్చిండ్రు, ఇక్కడ విజయం నుంచి వచ్చిండ్రు, మాకు ఎంఏ నుంచి ఇచ్చిండ్రు, SR నుంచి వచ్చిండ్రు, మా స్కూల్కే వచ్చి అడ్మిషన్ తీసుకుంటున్నారు. పేరెంట్స్ మాత్రం మంచి ఉత్సాహం ఉన్నది, చాలా ఉత్సాహం ఉన్నది. ఇప్పటికి కూడా వస్తున్నారు. ఇప్పుడు కూడా ఇవాళ 25 మంది వచ్చిండ్రు, రోజు 10-20 మంది వస్తాను. పేరెంట్స్ మాత్రం మంచి ఫ్యాకల్టీ ఉన్నది. మా క్లాస్ రూమ్లలో కూడా బాగుంటుంది, ఫ్యాన్లు ఉంటుంది. ఆ క్లాస్ రూమ్ నీట్గా ఆయామలకి ఇట్లా ఊడుస్తారు. నేను కూడా పర్యవేక్షణ పొద్దున సాయంత్రం పర్యవేక్షణ చేస్తాను. నేను సోమవారం వెజ్ బిర్యానీ, బేస్తారం వెజ్ బిర్యానీ, ఎగ్గు, జావా ఇవన్నీ నేనుండి దగ్గరుండి కరెక్ట్ తూకం జోకి వడ్డిస్తాను వాళ్ళకు. రైట్. 1వ తరగతి నుంచి 5వ తరగతి పిల్లల పరిస్థితి అయితే ఈ విధంగా ఉందని చెప్పొచ్చు. ఇక ప్రధానంగా చెప్పుకోవచ్చు మనం, ముఖ్యంగా ఏదైతే ప్రైవేటు పాఠశాలలు వద్దు, ప్రభుత్వ పాఠశాల ముద్దని నినాదం గవర్నమెంట్ తీసుకుంది, దీని మీద ప్రజలకు ఎలాంటి అవగాహన ఇస్తే బాగుంటుంది అనుకోవచ్చు? మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి విద్యాశాఖను వారే మేనేజ్ చేస్తూ 2 సంవత్సరాల నుంచి కూడా నూతనంగా అనేక రకాల ఆధునిక పాఠశాలను మరి స్థాపిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ని ఈ సంవత్సరం లోపల ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాల నర్సంపేట, మా పాఠశాల కూడా దాంట్లో
సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ ఇయర్ 1 to 10th ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ వరకు కూడా మా దగ్గర కంటిన్యూ కావడం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రతిరోజు పిల్లలకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, అన్ని రకాల రోజు పౌష్టిక ఆహారం అందించడం జరుగుతుంది. మధ్యాహ్నం ఎగ్ ఉంటుంది, మిడ్ డే మీల్స్ ఉంటుంది, ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి, అడిషనల్ క్లాసెస్ ఉంటాయి. మన కరికులంతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, డ్యాన్స్, ఆర్ట్ ఇలాంటివి నిర్వహించడం జరుగుతుంది. అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పిల్లలను తీర్చిదిద్దడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే ప్రైవేటు పాఠశాలకు వెళ్ళి ఆర్థికంగా మరి మోయలేని భారాన్ని మోయాల్సిన అవసరం లేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సుమారు 25,000 కోట్ల నుంచి 30,000 కోట్లు మరి డైరెక్ట్గా ఆ విద్యకు ఖర్చు పెట్టడం జరుగుతుంది. మళ్ళీ ఇంకా మనం ప్రైవేట్ స్కూళ్ళలో ఈ రాష్ట్రంలో సుమారు 70,000 కోట్లు 1 to 10th వరకు ప్రజలు ప్రైవేట్ స్కూళ్ళకి కడతా ఉన్నారు. అంత అవసరం లేదు. దయచేసి మంచి ట్రైన్డ్, ఇవాళ లాస్ట్ ఇయర్ ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే స్కావెంజర్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చింది. పాఠశాలలో పిల్లలతోటి డీల్ చేసే ప్రతి వ్యక్తికి ట్రైనింగ్ ఉండాలి. మరి ఇవాళ మనం ప్రైవేట్ పాఠశాలకు పోతే సగం మంది టీచర్లకు ట్రైనింగ్ ఉండదు, అక్కడ పనిచేసే స్టాఫ్ కావచ్చు, మరి పిల్లలతోటి ఇంటరాక్ట్ అయ్యే ఆ బస్సు క్లీనర్ కావచ్చు, వీళ్ళెవ్వరికి కూడా అటెండర్ కావచ్చు, ట్రైనింగ్ లేకుండా ఎవరిని పడితే వాళ్ళని ఆయామలను తెచ్చిపెడితే వాళ్ళ పిల్లల దగ్గర హార్ష్గా మాట్లాడడం, దురుసుగా ప్రవర్తించడం, పిల్లల మనసు చివిక్కు అనడం, ఫీజు లేకుంటే బస్సు దించడం, ఇలాంటి హర్ట్ అయ్యే పరిస్థితులను మనం నిరంతరం చూస్తాం. మరి దయచేసి ఇవాళ ఒకటే క్వశ్చన్ ఇవాళ ఉపాధ్యాయులను అడుగుతాను, మీ పిల్లలు ఎక్కడ చదివిన క్వశ్చన్ మేము ఒకటి ఫేస్ చేస్తూ ఉన్నాం. ఆ రోజున ఇప్పుడు నా పిల్లలు చూసేదంటే 20 ఏళ్ళ కింద చదువుకున్నారు. ఆ రోజున తెలుగు మీడియం పాఠశాలలే ప్రభుత్వంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం అన్ని పాఠశాలలు కూడా ప్రభుత్వంలో కూడా ఆంగ్ల మీడియం జరుగుతూ ఉన్నది. చక్కటి బోధనా ప్రణాళికలు తయారవుతూ ఉన్నాయి, కొత్త కొత్త ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మా స్కూల్లో చూస్తే రోబోటిక్స్ కూడా చెప్తా ఉన్నారు. మా పిల్లలు మొన్న సైన్స్ ఎగ్జిబిషన్లో కూడా బుల్లెట్ ట్రైన్ వాళ్ళు తయారు చేసారు, ఇద్దరు పిల్లలు తయారు చేశారు. మనుషులను కౌంటింగ్ మిషన్ తయారు చేసిండ్రు, ఒకటి టర్బైన్ తయారు చేసిండ్రు, హైడ్రాలిక్ లిఫ్ట్స్ తయారు చేసిండ్రు. మా స్కూల్ పిల్లలు ఇట్లా అది ఒకసారి కనుక ప్రైవేటు పాఠశాలకు వెళ్ళే తల్లిదండ్రులు మా పాఠశాలకు వచ్చి మా ల్యాబ్స్ కానీ, మా పిల్లలు తయారు చేసేవి కానీ, మా డిజిటల్ బోర్డ్స్ కానీ, మా క్లాస్ రూమ్ సిస్టమ్ కానీ, మా పిల్లల నోట్స్ కానీ ఈసారి నర్సంపేటలో కనుక పోల్చేదంటే ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా మాకు 10వ తరగతి ఫలితాలు రావడం జరిగింది. నర్సంపేటలో 567 మార్కులు వచ్చిన పిల్లలు, 560 దాటిన వాళ్ళు ఉన్నారు, 550 దాటిన వాళ్ళు ఒక 50 మంది పిల్లలు మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడం జరిగింది. అదే స్థాయిలో కూడా ప్రైవేట్ పాఠశాలలో కూడా రావడం జరిగింది. ఇవాళ చూసేది ఉంటే ప్రైవేట్ పాఠశాలలో కేవలం గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 4 చెప్తా ఉన్నారు. మేము పరీక్షల డ్యూటీలో చూస్తూ ఉన్నాం, తెలుగు, హిందీ అస్సలు రాదు, సోషల్ రాదు. ఆ పిల్లలకు తెలుగు చదవలేకపోతున్నారు. అసలు నోరెళ్ళ పెట్టి చూస్తాను ప్రైవేట్ స్కూల్ పిల్లలు. అవి వద్దా? ఆ హ్యుమానిటీస్ చెప్పకుంటే రేపు ఒక మనిషిగా సంపూర్ణ వ్యక్తిత్వం గల మానవునిగా ఈ సమాజంలో ఎట్లా సమాజానికి సేవ చేస్తాడు ఆ పిల్లగాడు? అంటే ఓన్లీ పైసలు సంపాదించే ఏటీఎంనే మీ పిల్లగాని తయారు చేద్దాం అనుకుంటాను. దయచేసి అన్ని విలువలున్నా, అన్ని సౌకర్యాలున్నా, సైంటిఫిక్గా కరెక్ట్ విద్యాబోధన అందించే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల సేవలను మీరు దయచేసి పొందాలి. ఒక్క పాఠశాల మీద ప్రభుత్వము మినిమం సంవత్సరానికి 1 కోటి పైన ఖర్చు పెడతాను. ఎందుకు మీరు వదిలేస్తాను? ఈ ఫెసిలిటీస్ ఎందుకు పొందుతలేరు? దయచేసి ప్రజలు ఆలోచించాలి. ఒకవేళ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు చక్కగా పనిచేయకుంటే, వసతులు లేకుంటే మీరు ఒక కంప్లైంట్ కలెక్టర్కి వెళ్ళి గ్రీవెన్స్ ఇవ్వచ్చు, మా మీద డిఓ గారికి కంప్లైంట్ ఇవ్వచ్చు, మమ్మల్ని వచ్చి నిలదీసి అడగచ్చు. దానికి పూర్తి రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం. దయచేసి ప్రభుత్వ పాఠశాలను నమ్మండి, ఉపాధ్యాయులను నమ్మండి. మంచి భావి భారత పౌరులను తయారు చేసిన బాధ్యత మా మీద ఉన్నది. మీ పిల్లల్ని మాకు పంపండి. ఇప్పుడు ప్రస్తుతం మా దగ్గరకు వచ్చే పిల్లలందరూ కూడా ఒక పేరెంట్ ఉంటే ఒక పేరెంట్ లేని పిల్లలు కావచ్చు, 3 పూటల తల్లి తండ్రి పనికి వెళ్ళాలి, సాటర్డే సండే వీడు కూడా పనికి పోతేనే వాడు ఏదైనా దేని ఆర్థికంగా నిలదొక్కునే కుటుంబాల నుంచి వస్తూ ఉన్నారు. ఒకవేళ ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ జనరేషన్లో చదువుకున్న వాళ్ళ పిల్లలు కనుక మాకు కనుక వచ్చేది ఉంటే ఇంకా మంచి ఆనిముత్యాలను తయారు చేస్తాం. మాకు వచ్చే అన్ని రకాల సమస్యలతో వచ్చే పిల్లల్ని కూడా మేము ఇవాళ చక్కటి పౌరులుగా తయారు చేస్తూ ఉన్నాం. ఇవాళ వరంగల్ జిల్లా యొక్క రివ్యూ కనుక చూసేది ఉంటే మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా మరి అవార్డు తీసుకున్న పిల్లలు మా పాఠశాలలో తయారయ్యారు. ప్రతి సంవత్సరం మా దగ్గర నుంచి పాలిటెక్నిక్ వస్తూ ఉంది. ఈ సంవత్సరం మా పాఠశాలలో 120కి 106 మార్కులు, 105 మార్కులు, 102 మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు ఉన్నారు. రాష్ట్ర స్థాయి ర్యాంకులు వస్తూ ఉన్నాయి. NMMS నేషనల్ మీన్ మెరిట్ స్కాలర్షిప్ ప్రతి సంవత్సరం 12,000 వస్తుంది. ప్రతి సంవత్సరం కొంతమంది పిల్లలు మా దగ్గర సెలెక్ట్ అవుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి మా పాఠశాల నుంచి కూడా డాక్టర్ లైన్లు, ఇంజనీర్ లైన్లు, IITN లైన్లు ఇవన్నీ గుర్తించండి. మా పాత రికార్డ్స్ తీసుకోండి. మా పిల్లలు మా దగ్గర చదువుకునే పిల్లల తల్లిదండ్రులతో ఇంటరాక్ట్ కండి. అసలు ఏం మంచి ఉన్నది, ఏం చెడు ఉన్నదని బేరేజ్ చేసుకోండి. మీరు డబ్బులు ఖర్చు పెట్టినా ఖర్చు పెట్టకున్నా మా దగ్గర ఉన్న విలువలతో కూడిన ఉత్తమ విద్య మాత్రం ప్రైవేట్ పాఠశాలలో అందదు. దయచేసి ఆలోచించి మా పాఠశాలకు పంపాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. క్వాలిఫైడ్ టీచర్స్ మీరు చెప్పండి. ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకుంటే కష్టపడి కాయకష్టం చేసుకొని వాళ్ళు శ్రమించి ఆ తర్వాత పిల్లల్ని లక్షలు పోసి ప్రైవేటు స్కూళ్ళలో చదివిస్తున్నారు. అలాంటి పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పాఠశాల చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది.
కష్టపడి పనిచేసేటువంటి వారు రూపాయి పోగేసుకొని ప్రైవేటు పాఠశాలకు డబ్బులు పోసి ఆ తర్వాత పిల్లల్ని ఆగం చేసిన పరిస్థితి కనబడుతుంది అనేది కూడా మాకు యాదృష్టిగా కనబడుతుంది. సో ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఫెసిలిటీ ఏంటి, దీనికి ప్రభుత్వ తరపున చదువుకోవాల్సిన ఒక ప్రతి పౌరునికి బాధ్యతగా తల్లిదండ్రులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని స్కూళ్ళల్లో స్ట్రెంత్ తగ్గుతుందంటే పేరెంట్స్ కేవలం ఇంగ్లీష్ మీడియం అనే ఒక మోజులో పడి వాళ్ళు అటువైపు వెళ్తున్నారు. అంటే వాళ్ళు ఎంత కష్టపడినా నా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, పక్క వాళ్ళని చూసి పోల్చుకుంటున్నారు. వాళ్ళు నువ్వు గవర్నమెంట్ స్కూల్ పంపిస్తావా అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు చాలామంది చాలా పొజిషన్స్లో మంచి స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నామే. మరి అలా చదువుకున్న వాళ్ళు కూడా మంచి స్థాయిలలో ఉన్నారు. ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ పక్క వాళ్ళని పోల్చుకొని మీరు ప్రైవేట్ స్కూల్కి పంపించండి, గవర్నమెంట్కి ఎందుకు పంపుతున్నారు, అక్కడ ఏం లేదని ఒక ఫీలింగ్ భయాందోళనకు గురి చేస్తున్నారు. అంటే పేరెంట్స్ పోల్చుకోవడం అనేది ఒక డ్రాబ్యాక్ అని నేను అనుకుంటున్నాను సార్. నేను అయితే మా పాఠశాల చూసుకుంటే నేను హనుమాదేవల్ స్కూల్ టీచర్ సార్. నా పేరు వెంకటేశ్వర్లు. మా స్కూల్లో 1 to 5th వరకు ఉంటుంది. ఆ ప్రతి క్లాసులో ఏబీ సెక్షన్లు ఉంటాయి. అన్ని క్లాసులలో ఏబీ సెక్షన్లు ఉంటాయి. ప్రతి క్లాసు నుండి మేము కల్చరల్ యాక్టివిటీస్ వివిధ రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ను మేము కండక్ట్ చేస్తూ డ్యాన్స్లో కానీ సాంగ్స్ అంటే సింగింగ్లో కానీ వివిధ రకాలైనటువంటి యాక్టివిటీస్ని వాళ్ళకు క్విజ్ కాంపిటీషన్ నిర్వహిస్తాం. చిల్డ్రన్స్ డే రోజు క్విజ్ కాంపిటీషన్, స్పీచ్ కాంపిటీషన్ నిర్వహించడం అనేది జరుగుతుంది. అలాగే రిపబ్లిక్ డే సందర్భంగా వాళ్ళకి గేమ్స్ను కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇలా వివిధ రకాలైనటువంటి యాక్టివిటీస్ని నిర్వహిస్తూ మేము వారికి చాలా సరి అయినటువంటి విద్యను అందిస్తున్నాం. కాబట్టి మా పాఠశాలకు పిల్లల్ని పంపించమని ఈ 99 టీవీ ద్వారా పిల్లలకు తల్లిదండ్రులకు చెప్తున్నాము. రైట్. ఈ విధంగా ప్రభుత్వ ఆదేశానుసారము ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలి వారికి సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా ఏదైతే ప్రైవేట్కు సంబంధించినటువంటి పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు మెరుగుగా దిద్దుతున్నాము. ఇదే కోణంలో కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు, విద్యాశాఖకు సంబంధించినటువంటి ఇక్కడ ఫ్యాకల్టీస్లో ఉన్నటువంటి అధికారులు పూర్తిగా బడిబాట కార్యక్రమం అయితే చేపట్టారు. ఈ నెల 15వ తారీఖు నుండి బడికి ప్రయాణమయ్యేటువంటి ప్రతి ఒక్క పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలి, ప్రభుత్వం నుంచి విద్య తమ హక్కు అనే భావనగా మనకు ముందుకు సాగాలని చెప్పేసి ప్రతి ఒక్క విద్యార్థికి అదేవిధంగా బాలబాలికలకు తల్లిదండ్రులకు అయితే ప్రభుత్వం నుంచి వేడుకోలు కొనసాగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలి. ప్రభుత్వ హక్కు మన హక్కు, విద్యా చట్టం హక్కు కూడా మన హక్కే. కాబట్టి విద్యను ప్రభుత్వంతోనే సాధించుకోవాలని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 15వ తారీఖు బడిబాట కార్యక్రమం ముగిసి బడికి వచ్చేందుకైతే విద్యార్థులు సన్నద్ధమవుతున్న పరిస్థితి అయితే ఇటు వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్.